హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీ రివ్యూస్ బై డిఎన్డి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 5 ప్రోమో 1, 2 అండ్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ప్రోమో 1లో ఏముందంటే, నేను చూసినట్టయితే మన ఎపిసోడ్లోని కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. సో ఈరోజు కూడా అది కంటిన్యూషన్ అవుతుంది. సో ప్రోమో 1లో అదే చూపించారు. సమ్ టైప్ ఆఫ్ గ్లిమ్స్లోని కెప్టెన్సీ టాస్క్ వేశారు. వాళ్ళందరూ గేమ్ ఆడుతూ డిస్కస్ చేసుకుంటున్నారు. కొంతమంది అంటే ఇది ఫేర్ గేమ్గా ఆడుతున్నారు అన్నారు, కొంతమంది అన్ఫేర్గా ఆడుతున్నారు అన్నారు. మరి అది ఏమైందో ఎపిసోడ్లో చూద్దాం మనం. ఈ గేమ్స్లో ఏముందంటే, ప్రియా గారు అంటున్నారు మీరు అన్ఫేర్గా ఆడుతున్నారు, మాటలు కూడా సరిగ్గా మాట్లాడలే అంటున్నారు. మరి అది ఎవరిని అన్నదో ఎందుకు అన్నదో మనం ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. అండ్ అది అయిపోయిన తర్వాత నిన్న మనం చూసినట్టయితే ఇమాన్యుయల్ అండ్ భరణి గారు ఎలిమినేట్ అయ్యారు గేమ్ నుంచి. సో వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుంటున్నారు, ఇది గేమ్ ఇలా వాళ్ళు కరెక్ట్గా ఆడట్లేదు ఏంటని. అండ్ ఆల్సో ఇమాన్యుయల్ గారు ఏమన్నా అంటే, నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు ఇలాగా అని, సమ్ టైప్ ఆఫ్ బాడీ యాక్షన్ చేసి నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇమాన్యుయల్ గారు భరణి గారితో డిస్కస్ చేస్తున్నారు. సో మరి తను ఎవరు అలాగా అన్నదో మనం ఎపిసోడ్లో చూద్దాం. అండ్ లాస్ట్లోనేమో హరీష్ గారు ఏమంటున్నారు, పియాతో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. నేను ఇప్పటిదాకా తనుజ, భరణి అండ్ ఇమాన్యుయల్ గారితోనే ఫైట్ చేస్తాను అనుకున్నాను, కానీ నా లెక్క ప్రకారం నేను ముగ్గురు అమ్మాయిలతో ఫైట్ చేస్తాను, ఒక అమ్మాయి కాదు అన్నారు. అది ఎందుకన్నా మన ఎపిసోడ్ చూసి తెలుసుకుందాం. నా ఒపీనియన్ ప్రకారం అతను అన్నది తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇమాన్యుయల్ గారిని, భరణి గారిని కూడా తను అమ్మాయిగా అనుకొని మాట్లాడేది పాయింట్. మరి ఎందుకన్నారో చూద్దాం మన ఎపిసోడ్లో. అండ్ నెక్స్ట్ ప్రోమోలో వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది. సో మనీష్ వచ్చి కెప్టెన్సీ విన్నర్ని అనౌన్స్ చేస్తున్నారు. సంజన గారిని కెప్టెన్గా అనౌన్స్ చేసి తన లెఫ్ట్ హ్యాండ్కి కెప్టెన్ బ్యాడ్జ్ని అయితే అటాచ్ చేశారు. సో సంజన గారు విన్ అయిన తర్వాత తనకి అథారిటీ వచ్చింది కదా కెప్టెన్గా. సో కొన్ని తన రెస్పాన్సిబిలిటీస్ అండ్ అందరితో టీంతో షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో తనకి సమ్ పవర్ వచ్చింది. సో థమ్స్అప్ బాటిల్స్ అన్నీ తనకి ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు బిగ్ బాస్. అండ్ ఈ గ్యాప్లోనే తనది ఒక థమ్స్అప్ బాటిల్ మిస్ అయిందంట, అది ఎవరు తీసారో మరి తెలియదు. అది అందరూ డిస్కస్ చేసుకున్నారు మీరు ఎవరు తీసారని. కానీ ప్రోమోలో చూపించినట్టయితే హరీష్ గారు వాటర్ బాటిల్లోనే ఆ థమ్స్అప్ బాటిల్ వేసి మిక్స్ చేసేది. మరి అది నాకు తెలిసి హరీష్ గారు తీసా అనుకుంటున్నాను నేను. ఎపిసోడ్లో చూద్దాం ఏమైందని. అండ్ ఇక్కడితో ప్రోమో 2 కూడా ఎండ్ అయింది. అండ్ ప్రోమో 3లోనేమో వాళ్ళు అండ్ ప్రోమో 3 వచ్చేసరికి సమ్ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. అది బతుకు జట్కా బండి స్పూఫ్గా బదల బండి అనే ఒక కామెడీ స్కిట్ని అయితే వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. మరి చూద్దాం అది ఎంతవరకు ఫన్నీగా ఉంటుంది అనేది. అండ్ ఈ టాస్క్ ఎండింగ్లో కూడా సంజన గారు మళ్ళీ థమ్స్అప్ బాటిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత విన్నర్ని అనౌన్స్ చేశారు. బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్టర్స్గా. బెస్ట్ యాక్టర్గా భరణి గారికి ఇచ్చారు అండ్ బెస్ట్ యాక్టర్స్గా శ్రీజ గారికి ఇచ్చారు సంజన గారు. అండ్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్లో సంజన గారు డిస్కస్ చేస్తున్నారు థమ్స్అప్ బాటిల్ ఎవరు తీశారు, ఎందుకు మిస్ అయిందని. సో అందరిని అడుగుతున్నారు, మీరు కానీ ఎవరో తీసారో చెప్తే నేను ఈ బాటిల్స్ అన్ని ఇచ్చేస్తాను వాళ్ళకి అని. సో మరి చూద్దాం ఎపిసోడ్లో ఎవరు తీసారో, ఎలాగా అది దొరికిందా లేదా అని. అండ్ ఆల్సో సంజన గారు కెప్టెన్ అవడం ఫేరా అన్ఫేరా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.